హాయ్ అండి, షాప్స్ పెట్టనిస్తున్నారా లేదా అని కామెంట్లు అడిగారు కదా. ఇంకా వద్దన్నారండి. ఇంకెవరు పెట్టినా ఊరుకోమన్నారు. అందుకని అందరూ తీసేశారు, ఇంకెవరు పెట్టరు. ఇంకా మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అని బాధపడుతుంటే మా హౌస్ ఓనర్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి. మేము ఈ బెంగళూరులో ఒక స్థితిలో ఉండి బతుకుతున్నాము అంటే దానికి కారణం మా సారు వాళ్ళ కుటుంబం. మాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఈ రోజు మా పెద్దోడు కాలేజీలో చదువుకుంటున్నాడు అంటే దానికి కారణం పెద్దన్న. అన్నయ్య గనక మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ రోజు మా పెద్దోడు కాలేజీలో చదివేవాడు కాదు. ఇంకా చిన్నన్న కూడా మాకేమన్నా ప్రాబ్లం వచ్చిందన్నా అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. అమ్మ కూడా మాకు మంచి మంచి మాటలు చెప్పి ఇంకా ప్రోత్సహిస్తా ఉంటది. మా పెద్ద సారు గురించి స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. మేము బెంగళూరు వచ్చినప్పుడు ఆ సారు మాకు ఎలా సహాయం చేశారు అన్నది మొత్తం వీడియోలో అయితే చెప్పాను కదా. ఆ సారు ఇప్పుడు లేరు, దేవుని దగ్గర ఉన్నారు. ఆయన లేరని బాధపడతా ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ పిల్లల ద్వారా అయితే ఆ బాధ అంతా పోయింది. సొంత అన్న తమ్ములు కూడా హెల్ప్ చేస్తారో చేయరో గానీ ఆ దేవుడిచ్చిన అన్నలు మాత్రం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. మా పెద్ద సారు గనక ఉండుంటే ఇప్పుడు మేము ₹1 సంపాదించుకొని మంచి స్థితిలో ఉండటం చూసి చాలా ఆనందపడేవారు. మేము కొంచెం కష్టపడి ఏమన్నా స్థలం కొన్నప్పుడు మా సారు వాళ్ళకి చెప్తే మాకంటే వాళ్ళే ఎక్కువగా ఆనందపడతారు. ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు. మాకు ఏ పుణ్యం చేసుకున్నామో దొరికారు. మా పెద్దన్న, చిన్నన్న, అమ్మ, వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఆ దేవుడిని కోరుకుంటా ఉంటాము. కామెంట్స్ పెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.